అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్. జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏబీవీపీ. అయితే విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ హెలిప్యాడ్ గ్రౌండ్స్లో ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభలు నిర్వహించుకోబోతున్నాము. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1500 మంది డెలిగేట్స్ విజిట్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు మీరు అందరూ కూడా చూడొచ్చు, పూర్తి స్థాయిలో అయిపోతూ ఉన్నాయి. అయితే ఇక్కడ వచ్చినటువంటి డెలిగేట్స్ అని కొంచెం ఎంకరేజ్ చేయడం కోసం రకరకాల ప్రోగ్రామ్స్ అనేటివి డిజైన్ చేయడం జరిగింది. అయితే యువతలో ఉత్సాహం నింపడం కోసం ఎవరైతే సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తుంటారో అటువంటి వాళ్ళ కోసం జనవంచి గౌరీశంకర్ ఎవరైతే ఏబీవీపీ యొక్క అభివృద్ధి కోసం 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేశారో ఆయన పేరు మీద ఒక అవార్డు ప్రదానం చేయడం జరుగుతుంది ఈ యొక్క ప్రోగ్రాంలో. అదేవిధంగా రేపు పొద్దున్నే 11:30కి ఇనాగ్రేషన్ సెషన్ ఉంటుంది. దానికోసం విశిష్ట అతిథిగా అంబటి రాయుడు గారు హాజరవుతూ ఉన్నారు. అయితే యువతలో స్ఫూర్తి నింపడం కోసం ఈ ప్రోగ్రాం బాగా ఉపయోగపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యల మీద అనేక డెలిబరేషన్స్ జరుగుతాయి. వాటి మీద డిస్కషన్స్ జరిగి తదుపరి సంవత్సరానికి రేపు ఏబీవీపీ అజెండా ఫిక్స్ చేసుకోబోతా ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి సమస్యల్లో ఉన్నటువంటి సమస్యల్ని గట్టిగా పోరాడడం కోసం ఇక్కడ అజెండా ఫిక్స్ చేయడానికి ఇది వేదికగా ఉంటుంది. ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో రేపటి రోజున మంచి మార్పు కనబడుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. విశాఖపట్నంలో ఏబీవీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 43వ రాష్ట్ర మహాసభల్ని జరుపుకోవడం మాకు అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. ఈ రాష్ట్ర మహాసభల్లో ఎన్నో గొప్ప విషయాలు రూపొందించుకునే కార్యక్రమం చేపట్టడం జరిగింది. చారిత్రకమైన అంశాలను కూడా ఈ రాష్ట్ర మహాసభల్లో మనం విద్యార్థులందరికీ తెలిసేలా చేస్తున్నాం. మనం చూసుకుంటే అహల్యాబాయి హోల్కర్ గారు ఈ దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా పాఠశాలను స్టార్ట్ చేసి ఎంతో మహిళా ఉన్నతి కోసం పోరాడిన అహల్యాబాయి హోల్కర్ గారి 300వ జయంతి సందర్భంగా ఈసారి అహల్యాబాయి హోల్కర్ గారి గురించి, అలానే బిర్సా ముండా గారి 150వ జయంతి సందర్భంగా ఆయన గురించి, అలానే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా ఆయన గురించి, రాజ్యాంగం ఏదైతే అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు అవుతుందో దాన్ని మెయిన్ థీమ్గా తీసుకొని రాజ్యాంగ స్ఫూర్తితో అంబేద్కర్ ఆశయాలను సాధిద్దామనే నినాదంతో ఈరోజు ఏబీవీపీ ఇక్కడ విశాఖపట్నంలో రాష్ట్ర మహాసభలను జరుపుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2000కు పైగా విద్యార్థి నాయకులు విశాఖపట్నం వచ్చి 3 రోజులు విశాఖపట్నంలో జరుగుతున్న రాష్ట్ర మహాసభల్లో పాలు పంచుకుంటారు. అయితే ఏబీవీపీ 75 సంవత్సరాల చరిత్రలో ఈ దేశంలో ఎన్నో గొప్ప కార్యక్రమాలకు ఏబీవీపీ నిలిచింది. మనం చూసుకుంటే ఆర్టికల్ 370 రద్దు విషయంలో ఎప్పుడైతే రాజకీయ పార్టీలు గవర్నమెంట్లు ఆ విషయాన్ని ప్రస్తావన చేయక ముందు నుంచి విద్యార్థి పరిషత్ ఆర్టికల్ 370ని రద్దు చేయాలని చెప్పింది. ఈరోజు ఆర్టికల్ 370 రద్దు అయ్యి ఉగ్రవాద పీడిత కాశ్మీర్ కాస్త స్వేచ్ఛా కాశ్మీర్గా మారడంలో ముఖ్యమైన పాత్ర ఏబీవీపీ కొనసాగించింది. అలానే మనం చూసుకుంటే అస్సాంలో చికెన్ నెక్ ప్రాబ్లం దగ్గర నుంచి నేషనల్ ప్రాబ్లమ్స్ నుంచి లోకల్ ప్రాబ్లమ్స్ వరకు స్టూడెంట్ పవర్ ఈజ్ నేషన్స్ పవర్ అని చెప్పి 24/7 అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ దేశంలో విద్యార్థుల కోసం పోరాడుతుంది.